అందరికీ నమస్కారం. ఈరోజు కథ మోగాలి కళ్యాణ వీణ. రచన చివుకుల లక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? కిషోర్, ఇదే నీకు ఆఖరిసారిగా చెప్పడం. మళ్ళీ మళ్ళీ చెప్పి నిన్ను విసిగించడం, నువ్వు ఒప్పుకోకపోవడం, నేను కన్నీళ్లు పెట్టుకోవడం, నువ్వు నన్ను ఓదార్చడం ఎన్నాళ్ళిలా? నాకు ఓపిక నశించిపోతుంది. వయసు పెరుగుతుండడంతో ఓపిక కూడా తగ్గిపోతుంది. ఇకనైనా నీకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతానురా. ఇది వరకు అడిగితే ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది, 2 సంవత్సరాలు ఎంజాయ్ చేయని అన్నావు. అలా అంటూనే 4 సంవత్సరాలు గడిపేశావు. ఇప్పుడైనా ఇంక నాకు అడ్డు చెప్పకు. ఆ రోజు పొద్దున్నే కిషోర్తో వాదనకు దిగాను నేను. సరే అమ్మా, నీ ఇష్టం, నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే కానీ, అయితే నాదో కండిషన్. నా డిమాండ్లు నాకు ఉంటాయి. మరి నాకు మాత్రం మా అమ్మాయి కొందనపు బొమ్మలా, బాబు గీసిన చిత్రంలా అందంగా ఉండాలి. అలాగే తప్పనిసరిగా ఉద్యోగం చేస్తుండాలి. ఈ 2 క్వాలిటీస్ ఉండేలా మాత్రం చూడమ్మా అన్నాడు కిషోర్. నీకేంటిరా, మగమహారాజువి, అందగాడివి, ఇంచుమించుగా కొంచెం తక్కువగా 6 అడుగులు ఉంటావు. అదీగాక నెలకి 1,00,000 దాటి జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది. అన్ని సౌలభ్యాలతోటి కట్టించుకున్న సొంత ఇల్లు, కారు ఉన్నాయి. నిన్ను చూసి ఏ ఆడపిల్లైనా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటుంది. కిషోర్ కేసి గర్వంగా చూస్తూ అన్నాను. మగపిల్లాడి తల్లినని అప్పుడే కొద్దిగా గర్వం కూడా వచ్చింది నాకు. మా కాలంలో పెళ్లి జరిగే రోజుల్లో కానీ, ఈ మధ్యకాలంలో మా కుటుంబాలలో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ, పెళ్లిలో ఆడపిల్లివారు మగపిల్లివారికి అనుకువగా ఉండి, వారు కోరిన కోరికలు క్షణాల మీద తీర్చి మగపిల్లివారికి వారి బంధువులకు పెళ్లి కూతురి తండ్రో లేక అన్నగారు దగ్గరుండి మరీ అరిటాకులు వేసి అణిగి ఉంటూ శ్రద్ధగా కోసరి మరీ వడ్డించి చాలా జాగ్రత్తగా వాళ్ళకి కోపం రాకుండా చూసుకునేవాళ్ళు. మగపెళ్లివారి భోజనాలు పూర్తయ్యాకే ఆడపిల్లివారు భోజనాలు చేయడం మొదలుపెట్టేవారు. మా అమ్మగారి పెళ్లిలో అయితే మగపిల్లివారు బూరెలు, లడ్డూలు కావాలని పందిరి మీదకి విసిరేసి అయిపోయాయి, మళ్ళీ తీసుకురమ్మని చెప్పేవారని మా అమ్మ వైపు వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారని ఇప్పటికీ మా అమ్మ బాధపడుతూ అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది. మా తాతగారు వాళ్ళ బంధువులు గడగడా వణుకుతూ నాన్నగారి వైపు బంధువులకు మర్యాదలు చేసేవారట. మరీ అంత చేయకపోయినా కొంచెమైనా మగపెళ్లివారి దర్పం చూపించాలి కదా. ఇప్పుడు నాకు కూడా ఆ అవకాశం వచ్చిందని తెగ మురిసిపోతున్నాను. పెళ్లి కొడుకు తల్లిని కదా, నా పెత్తనం, నా గొప్పతనం చూపించాలి. ఆడపిల్లి వారిని హడలెత్తించి పరుగులు పెట్టించాలి. మనసులోని ఏమో చెయ్యాలని ప్రణాళికలు వేసేసుకుంటున్నాను. ఇంతలో మా మామగారు వచ్చి, మీరు ఎన్నైనా చెప్పండి, ఆ అమ్మాయి మాత్రం బ్రాహ్మణులలో మన శాఖవారే అయి ఉండాలి అని గట్టిగా అల్టిమేటం ఇచ్చి వెళ్ళారు. మా అత్తగారు వచ్చి, అమ్మాయి, నా మనవడికి భార్య కాబోయే అమ్మాయికి దైవభక్తి తప్పనిసరిగా ఉండాలి. పూజలు, వ్రతాలు, నోములు లాంటివి ఏవీ వదలకుండా చేయాలి. అలాంటి అమ్మాయిని చూడవే అని సలహా ఇచ్చారు. మా ఆయన వచ్చి, వంట వచ్చిన అమ్మాయిని చూద్దాం. ఎంతకాలం ఇక్ష్వాకుల కాలం నాటి రెసిపీలతో నీ చేతి వంటలు తిన్నాం. ఇప్పుడు ఇంకా కొత్త వంటలు, లేటెస్ట్ వంటలు రుచి చూడాలని ఉంది అంటూ ఒక కండిషన్ చేరుస్తుంటే ఆయన వైపు కొరకొరా చూశాను. అయినా వంటొచ్చిన అమ్మాయి అయితే నాకు వంట చేసే శ్రమ తప్పుతుందని మౌనంగా అంగీకరించేశాను. మా ఆడపడుచు, ఆ వచ్చిన అమ్మాయికి అన్నాతమ్ములు ఉండేలా చూడవే, బావమరిది బ్రతుకు కోరుతారు అంటారు అని సలహా ఇచ్చింది. ఈ కండిషన్లన్నీ మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను అని గుర్తుగా ఒక పేపర్, పెన్ను తీసుకుని రాయడం మొదలుపెట్టాను. అది ఎలా ఉందంటే కిరాణా షాపు సరుకుల లిస్టులా తయారైంది. నాకు ఎలాంటి కోడలు కావాలంటే, ఫస్ట్, అమ్మాయిది మా కులం, మా శాఖ మాత్రమే ఉండాలి. 2, అమ్మాయికి అబ్బాయికి జాతకాలు బాగా కుదరాలి. 3, అమ్మాయి అందంగా, సన్నగా, నాజుగ్గా ఉండాలి. 4, అమ్మాయి ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండాలి. 5, అమ్మాయికి పని పాటలు, అన్ని రకాల వంటలు చేయడం వచ్చి ఉండాలి. 6, అమ్మాయికి అన్నదమ్ములు తప్పనిసరిగా ఉండాలి. 7, అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద పొజిషన్లో ఉండాలి. 8, పెళ్లి గ్రాండ్గా సెంట్రలైజ్డ్ ఏసీ ఫంక్షన్ హాల్లో చేయాలి. 9, లాంఛనాలు, పెట్టుపోతలు, చీరలు, సారీలు ఘనంగా పెట్టాలి. 10, కోడలుగా మా ఇంటికి వచ్చాక అనుకువగా ఉండి ఎదురు సమాధానం చెప్పక అందరితో కలిసిమెలిసి ఉండాలి. 11, పూజలు, వ్రతాలు, నోములు చేయాలి. 12, బంధువులను ఆదరించాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఇలా ఒక లిస్టు తయారు చేసుకుని సంబంధాలు చూడడం మొదలుపెట్టాను. మొదటిసారి వచ్చిన 6 సంబంధాలు మా కంటికి అసలు ఆనలేదు.
మేము మగ పెళ్లివారం అనే అహంకారంతో ఆ సంబంధాలను ఏదో కారణం చెప్పి వెనక్కి పంపించి వేశాము. మాకేంటి, ఇంకా మంచి సంబంధం వస్తుంది, అసలు దేనికి కాంప్రమైజ్ కాకూడదు అని బిగదీసుకుని కూర్చున్నాము. మొదట్లో వానాకాలం వర్షాల్లా సంబంధాలు బాగానే వచ్చినా ఆ తరువాత ఎండాకాలం జల్లులా వాటి ఉధృతి తగ్గిపోయింది. సరిగా అలాంటప్పుడే ఒక మంచి సంబంధం వచ్చింది. అన్ని విధాలా మాకందరికీ చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాం. అయితే కథ అడ్డం తిరిగి ఆ అమ్మాయి వాళ్ళు సంబంధాన్ని రిజెక్ట్ చేశారు. కారణం ఏమిటంటే అబ్బాయి కంటే అమ్మాయికి జీతం ఎక్కువట, అందుకని సంబంధం రిజెక్ట్. మరో సంబంధం ఆ అబ్బాయి కంటే అమ్మాయికి బీటెక్లో మార్కులు ఎక్కువ వచ్చాయట, అందుకని సంబంధం రిజెక్ట్. ఇంకో సంబంధం అబ్బాయి బీటెక్ మంచి కాలేజీలో చదవలేదట, అమ్మాయి పెద్ద పేరున్న కాలేజీలో చదివిందట, సంబంధం రిజెక్ట్. మరో సంబంధం ఉమ్మడి కుటుంబం వద్దు అని అమ్మాయి వాళ్ళు సంబంధం రిజెక్ట్ చేశారు. ఇంకో సంబంధం అబ్బాయి 6 అడుగులు పొడవైన వాడు ఉండాలని అమ్మాయి కోరికట, కానీ 6 అంగుళాలు తక్కువగా ఉన్నాడని సంబంధం రిజెక్ట్. పెళ్లి చూపులు చూడడానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆటోలో వచ్చారని, మరి చీప్గా ఆటోలో రావడం ఏమిటని అమ్మాయి వాళ్ళ సంబంధం రిజెక్ట్ చేశారు. ఒక సంబంధం వాళ్ళు అబ్బాయి తల్లంటే నేను స్టైలిష్గా లేనని, లిప్స్టిక్ గట్రా వేసుకోలేదని, మోడల్గా లేనని, పాతగాల్పు అత్తగారిలా ఉన్నానని సంబంధం రిజెక్ట్ చేశారు. అలాగే చాలా సంబంధాలు జాతకాల దగ్గర వెనక్కి వెళ్ళిపోయాయి. మా పండితులు ఇద్దరికీ జాతకాలు కలిశాయి, పెళ్లి చేసుకోవచ్చని చెబితే అమ్మాయి వైపు వాళ్ళు మా పండితులు జాతకం కుదరలేదు అని చెప్పారండి. మాకు ఆయన చెప్పిందే వేదం, మేము ఇంకా ఎవరు చెప్పినా వినం అని భీష్మించుకుని కూర్చుని సంబంధం రిజెక్ట్ చేసేవారు. అలా చాలా సంబంధాలు జాతకాల దగ్గర పోయాయి. ఒక సంబంధం అయితే ఏమోనండి, మా అమ్మాయికి మీ అబ్బాయితో మాట్లాడాక అబ్బా ఈ అబ్బాయి నా కోసమే పుట్టాడు అనే ఫీలింగ్ రాలేదంటండి. ఏమనుకోకండి, మంచి సంబంధమే వస్తుంది మీకు అంటూ పుండి మీద కారం చల్లినట్టు సానుభూతి వాక్యాలొకటి. మేము ఎక్కడో మేఘాల్లో విహరిస్తూ ఉన్న వాళ్ళం కాస్త ఆ మాంతం అప్పటికప్పుడు పైనుంచి గబగబా లిఫ్టులో కిందకి దిగిపోయాము. ఇప్పుడు మా కాళ్ళు నేల మీదే ఉన్నాయి. నేను ముచ్చటపడి కష్టపడి రాసుకున్న లిస్టు ఎప్పుడో చింపేశాను. ఫలానా గుడిలో దేవుడి కళ్యాణం చేయించండి, వెంటనే అబ్బాయి పెళ్ళి అయిపోతుందని ఒకరు, ఒకసారి కాళహస్తి తీసుకువెళ్ళి రాహుకేతు పూజ చేయించమని ఒకరు, ఫలానా గుడిలో మీ అబ్బాయిని నిద్ర చేయమని చెప్పండి అని ఒకరు, ఫలానా చెట్టు కింద మీ అబ్బాయిని 40 రోజులు దీపం పెట్టమనండి అని ఒకరు, మీ అబ్బాయిని ఫలానా మంత్రం జపం చేయమని ఒకరు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూసి చూసి విసిగిపోయిన కిషోర్, అమ్మా నేను డైవర్స్ తీసుకున్న అమ్మాయిని కానీ భర్త చనిపోయిన అమ్మాయిని కానీ పెళ్లి చేసేసుకుంటాను, వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుంది అంటూ పెద్ద సంఘ సంస్కర్తల వీరేశలింగం పంతులు గారి లెవెల్లో ప్రకటించేశాడు కిషోర్. అయ్యో ఇదేం ఆలోచనరా అంటూ కొడుకు పడుతున్న వేదన చూడలేక అనునయిస్తున్నట్లుగా ఇంకా ఎక్కడో చిరు దీపంలా ఆశ రెపరెపలాడుతుంటే, అంత కర్మేమీ పట్టలేదురా నీకు, ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలి, ఆ అమ్మాయిలు మాత్రం అంత ఈజీగా ఒప్పేసుకుంటారా ఏమిటి, ఒకసారి జీవితంలో దెబ్బతిన్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఆచితూచి మరీ అడుగులు వేస్తారు, వాళ్ళు ఇంకా 1,00,000 ప్రశ్నలు వేస్తారు అంటూ ఓదార్పుగా కిషోర్ భుజం మీద చెయ్యి వేశాను. మంచి మార్కులతో చదువు పూర్తవగానే కిషోర్కు కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబు వచ్చింది. కాలేజీ గేట్ నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళాడు, కానీ కార్పొరేట్ ఆఫీస్ నుంచి కళ్యాణ మండపం దాకా వెళ్ళలేకపోతున్నాడు. దీనికి కూడా ఇంటర్వ్యూ లాంటివి, కోచింగ్ సెంటర్ లాంటివి ఉంటే బాగుండును. అమ్మా పోనీ నేను అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే, పూర్వం రోజులలో అలాగే చేసుకునేవారట కదా, అయోమయంగా చూస్తూ అన్నాడు కిషోర్. నాకు వారిని చూస్తే భయంగా ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు పెడుతున్న వంకలకి కండిషన్లకి నా కొడుకు ఒకవేళ పిచ్చిగాని ఎక్కుతుందేమో అని భయం మొదలైంది నాలో. ఇప్పటికే బుర్ర హీటెక్కిపోయి వాడి జుట్టు కూడా ఊడి బట్టతల అయిపోతుంది. ఇప్పుడు అదో వంక దొరుకుతుందేమో అమ్మాయిలకు, బట్టతలవాడు మాకొద్దని రిజెక్ట్ చేస్తారేమో. అలా ఆలోచించకరా కిషోర్, అప్పుడు అమ్మాయి వాళ్ళకి వీడిలో ఏదో లోపం ఉంది అందుకే ఎదురు కట్నం ఇస్తానంటున్నారు అని తప్పుగా ఆలోచిస్తారు. అవన్నీ ఏం వద్దు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నీకు కళ్యాణ గడియలు తీసుకువస్తే తప్పకుండా అవుతుంది, ఇంకా ఆ టైం రాలేదనుకుంటాను వాడిని ఓదారుస్తూ అన్నాను. ఇప్పుడు నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాము. తప్పు చేసిన వాళ్ళలాగా తప్పుకు తిరుగుతున్నాము. మీ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, మాకు పప్పు అన్నం ఎప్పుడు పెడతారు అని అందరూ వ్యంగ్యంగా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలియడం లేదు.
అమ్మాయిలకి పెళ్ళి తొందరగా అవ్వాలంటే రుక్మిణి కళ్యాణ పుస్తకం చదవమని చెబుతారు. మరి అబ్బాయిలకు పెళ్ళి తొందరగా అవ్వాలంటే ఏం చదవమని? మా అబ్బాయికి చెప్పను. మా అబ్బాయి చేత ఏం వ్రతం చేయించను? కాస్త మీరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి. అప్పటికి తిరుపతిలో కళ్యాణం చేయించాను. ఎన్నో మొక్కుబడులు మొక్కుకున్నాను. ఇప్పుడు నేను లిస్టు మళ్ళీ తిరగరాసుకున్నాను. నాకు ఎలాంటి కోడలు కావాలంటే ఎలాంటి కోడలైనా పర్వాలేదు. మొదటిది, అమ్మాయి మా కులం మా శాఖ కాకపోయినా. 2, జాతకాలు కుదరకపోయినా. 3, పూజలు వ్రతాలు నోములు చేయకపోయినా. 4, అమ్మాయి అందంగా సన్నగా నాజుగ్గా లేకపోయినా. 5, అమ్మాయి తక్కువ చదువుకున్నా ఉద్యోగం చేయకపోయినా. 6, అమ్మాయికి పనిపాటలు వంట రాకపోయినా. 7, అమ్మాయికి అన్నాదమ్ములు లేకపోయినా. 8, పెళ్ళి ఎంత సింపుల్గా చేసినా ఆఖరికి ఈ గుడిలో చేసిన. 9, లాంఛనాలు పెట్టిపోతలు చీరలు సారెలు పెట్టకపోయినా. 10, ఏ భాష ఏ ప్రాంతం ఏ కులం ఏ మతమైనా. 11, డైవర్స్ తీసుకున్న అమ్మాయి అయినా. 12, ప్రమాదవశాత్తు భర్త చనిపోయిన అమ్మాయి అయినా. ఇలా లిస్టు తయారు చేసి ఇంకా సంబంధాలు వెతుకుతూనే ఉన్నాను. ఈ రోజుల్లో మగపిల్లాడికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయడం కంటే కొంచెం కష్టపడితే చంద్రమండలానికైనా వెళ్ళి రాగలమేమో. ఇదివరకు ఆడపిల్ల పెళ్లి కాస్త లేట్ అయితే గుండెల మీద కుంపటి అనే సామెత వాడేవారు. ఇప్పుడు మగపిల్లాడి పెళ్లి లేట్ అయితే ఏ సామెత వాడాలి? గుండెల మీద ఇండక్షన్ స్టవ్ అనాలా? మీరు కూడా మా అబ్బాయికి ఒక సంబంధం చూడరు ప్లీజ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.